నమస్తే నార్తలు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇగి ఆల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. ఫైర్ ఫైర్స్ ద ఫైర్, ఐ ఆమ్ ద ఫైర్. నువ్వు ఫైరు కాదు, పిల్లగాన్ని గిరగిర తిప్పే టైరు. ఇన్నొద్దులో ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క. ఇప్పుడు ఈ టైగర్ కు టైం వచ్చింది. నీ పప్పులు ఇక్కడ ఉడకనే ఉడకాయి. పప్పుల వాళ్ళు తింటున్నారు ఇవాళ రేపు. అందరూ ముక్క కూర అంటేనే మురుసుకుంటారు కాబట్టే. నేను చెప్పేది ఏందనుకుంటున్నావు? ఎప్పట్లెక్కనే నీ అచ్చులు నీ గొప్పలే కదా. కాదు, గాలి పంక లీడర్ల గాయగాయ ముచ్చట్లు. అయ్యో, ఆ పార్టీ కాడ పైసలు లేకనే జగనన్న జగడాలు ఎక్కువ చేస్తలేము, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని కూడు కూడా తిననీయకుండా చేస్తామననే కదా. అది అప్పుడు, ఇప్పుడు చూస్తావా రెచ్చిపోయారు రాష్ట్రాల మీద. వెన్నుపోటు దినమని రోడ్ల మీద వెనక్కి తిరగకుండా గాయ చేసిరు గాలిపంక లీడర్లు. అగ చూడుండ్రి, నగరిలా రోజక్క చెవుల పువ్వులు పెట్టుకొని ర్యాలీగా కదలొచ్చింది. మళ్ళా అవి పచ్చపూలే. ఆంధ్రాల కూటమి సర్కార్ వచ్చి ఏడాదైంది. ఈ కాలంలో సూపర్ 6 హామీలకు నీళ్లారగించి మంగళం వాడిండ్రని నగిరిలా రోజక్క కేక పెడితే ఆంధ్ర అంతట మోగింది. ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ప్రజల తరఫున ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో, ఈ జూన్ 4ని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయటమే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్ కి మెమరాండం ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి వాళ్ళు ఇచ్చిన హామీలని, వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం. అవి నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అక్క ఈ తీర్ల కూటమి మీద కారాలు నూరితే సత్తెనపల్లి సోగ్గాడు పార్టీకి ఆల్ ఇన్ వన్ అంబటి సారు ఏకంగా సిఐతోనే ఫైరింగ్ కి దిగిండు. కూలే అంబటన్నా, ఉత్తగా బీపీ పెంచుకోకు. బొత్స సత్యనారి సారు దవాఖాన్ల పడ్డాడు. ముందుగాలే నువ్వు ఉత్త మనిషి కూడా కాదు, పెద్ద మనిషి అయినవు. ఆంధ్ర అంతటా ఇలా సుడిగాల్ లెక్కనే తిరిగిండ్రు గాలిపంక లీడర్లు. అవురా, అడుగుడు మర్చిపోయినా కవితక్క పార్టీలనే ఉన్నదా? ఏటు పోయింది? పార్టీలనే ఉన్నది. రామన్న కదా పోయింది అమెరికాకు. అదే మొన్నటిదాకా బాపు దేవుడు కానీ చుట్టుముట్టు దయ్యాలున్నాయని అన్నది కదా. అన్నది అన్నంత మాత్రాన పార్టీ అక్కని పక్కకు పెడతదా ఎట్లా? అదే పార్టీ చేయని పని కూడా నేనే చేస్తున్నాను అన్నది కదా. ఇంతకు పార్టీ చేయని పనేంది, అక్క చేసిన పనేంది? ఏందా చూడు నువ్వే. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవనీయులు అపర భగీరథుడు, తెలంగాణ యోధుడు, పెద్దలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతోని కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాళేశ్వరం కట్టగూలిన ముచ్చట్ల మా బాపు కేసీఆర్ సార్ను ఎట్లా పిలుస్తారని ఇందిరా పార్క్ కాడ జంగ్ సైరన్కు దిగింది కవితక్క. అగో మరి మెడల కారు పార్టీ కండువ లేదేంది అని అంటే అక్క బారసాల చేసిన సంస్థ జాగృతి ఉన్నది కదా, అగో ఆ వేదికతోని బాబు పార్టీ లీడర్లు వేస్తలేరని అక్కిట్లా వేసిందన్నట్టు. కేవలం అదొక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది 21 పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల పైచిల్కు టన్నెళ్లున్నాయి, 1500 కిలోమీటర్ల పైచిల్కు కాలువలున్నాయి. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్తోని ఒక 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే 35% తెలంగాణ భూభాగానికి సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టు 40 టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మొత్తానికి కాళేశ్వరంతోనే కేసీఆర్ తెలంగాణకు పట్టిన శనేశ్వరాన్ని ఓగొట్టిండు అని చెప్పుకొచ్చిందక్క. కానీ ఇంత పెద్ద ధర్నాలా బాపు బారసాల వేసి అక్కకు పదవులిచ్చిన పార్టీ పేరు తీయలేదు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షుడు రామన్న ముచ్చటే రాలేదు. మరి నీళ్ళిచ్చిన కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ ఖబర్దార్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి, జై తెలంగాణ. అగో నా ముఖం చూస్తావేంది? వార్త చదువు. నువ్వు చెప్తే నేను చదువుతానా? నువ్వే చదువుకో. ఆహా, అంటే నేను చదివితే నువ్వు చూసుకుంటా కూర్చుంటావా? అసలు నువ్వు చెప్పకపోతే నేను చదివేదాన్ని. నువ్వు చెప్పినావు కాబట్టి నేను చదవా. నేను చెప్తా, బరాబర్ చెప్తా. నువ్వెట్లా చదవవో చూస్తా. ఏది చూద్దాం. ఇవాళ ఆ వార్త అట్లనే ఉన్నా పర్వాలేదు గాని నేను మాత్రం తగ్గేదేలే. నేను మాత్రం ఎందుకు తగ్గుతా? నేను కూడా తగ్గేదేలే. ఇంకా తగ్గితే మంచిగా ఉండదు, తగ్గకు. అంతా నిజం అనుకున్నారు గానులా? కాదు, పాత సర్కార్ కొత్త సర్కార్ల నడుమ కచ్చలిగో గిట్లనే ఉంటాయి. ఇద్దరు పొత్తుల పడ్డ పనులు ముందుకు పోవు, వెనకకు రావు. కారు పార్టీల కట్టించిన ఇండ్లు వాళ్ళు వంచలేదు, వాళ్ళు కట్టించిన ఇండ్లు మాకెందుకు అని అనుకున్నారో ఏమో. కాంగ్రెస్ వాళ్ళు వంచలేరు. వాళ్ళ నడుమ వీళ్ళ నడుమ ఇగో 7 ఏళ్ల సంధి పడవ పడే ఉన్నాయి. అమ్మ వెట్టదు అడక్క తిననియదన్నట్టు వాళ్ళు వంచరు. పోని మేమే ఉంటామనంటే పోలీసుల పెట్టి ఎల్లగొడతారు. డబుల్ బెడ్రూమ్లు ఇట్లు ఇడిచిపెడితే పొదిగి 3 బెడ్రూమ్లు అయితాయా? మాసొంటి నిల్వ నీడలేనోళ్ళకి ఇస్తే ఎండకు మానకు మా కాసర కాదా అని ఇలా ఏకంగా వరంగల్ బాలసముద్రంలా తాళాలు వగలగొట్టి పాలు వంగిచ్చే కార్యం పెట్టుకున్నారు. మరేం చేస్తారిగా? మర్యాదగిస్తే వీళ్ళు కూడా గుమ్మడికాయలు కొట్టి కుడికాయలు పెట్టే వద్దామని అనుకున్నారు. కానీ అది అయ్యేటట్టే లేదని ఇగో అందుకే గీ పద్ధతిలో ఇండ్లకు వచ్చిరన్నట్టు. ఇప్పటికైనా ఎవరిండ్లు వాళ్ళకు చూపెట్టుర్రి, లేదంటే ఈడనే కాపురం పెడతాం మీ ఇష్టం అని అన్నట్టుగా బెదిరించిండ్రు. మరి పబ్లిక్ సొమ్ముతోటి గట్టి నిన్లేనాయే వాళ్ళకి హక్కు ఉంటది కదా. ఊకేనే కూలి కుప్పైతే వాళ్ళ కడుపు మండదా చెప్పుండ్రి? కుండల ఉడకనీయకుండా కుక్కని తిననీయకుండా ఎందుకు గీ కచ్చలు అని మస్తు కోపం చేస్తున్నారు. ఎక్కువగా చేసేటోళ్ళు ఎవరని సర్వే చేస్తే అలా ఫస్ట్ నా పేరే వచ్చింది తెలుసా? వస్తే గిస్తే నా పేరు రావాలి గాని నీ పేరు ఎట్లొస్తది? నీకన్నా స్టైల్ గా డాన్స్ చేస్తా, పర్ఫార్మెన్స్ ఇస్తా కదా. ఏంది నీ బోడి గొప్పతనం? నువ్వు 10వ తరగతి ఒకటేసారి చదివితే నేను 4 సార్లు చదివినా. నీ నెత్తుల ఒక్క పెయిన్ కూడా ఉండకపోయేది. నా నెత్తుల పుట్ల కొద్ది పెయిన్లు ఉండేటి. నీ నెత్తుల పెయిన్లు గుక్కలేక నా ఏళ్ళు సచ్చి పడిపోయినాయి. అవి పురాగా పుచ్చువట్నా అయిపోవు. అదే పాపమని పచ్చి పులుసు వస్తే అంచుకు అట్టి చేపలు లేవా అని అడిగిందట నీ అసొంటిది వెనకటికి. నా సొంటల నాలిక నానా రుచులు కోరుతాయి. నీ 4 రుచులేమో గాని ఇక్కడ మన తాతలు నాన్నలు వాడిన సైకిల్ ఉన్నాయట, చూద్దాంపా. ఇవన్నీ పాతింప సామానుల తుక్కు కింద జమ చేసిన సామాను అని అనుకునేరు. కానే కాదు, దగ్గర దగ్గర 100 ఏళ్ల కింద అమీర్లు గరీబులు దొక్కిన సైకిళ్లు. ఇంట్లో అట్లాస్ కాడికెళ్ళి మన దేశంలో తయారైన 123 ఎరటి సైకిల్ కూడా ఉన్నాయి. పుర్రెకొక్క బుద్ధి నాలికొక్క ఋషి అని అంటారు కదా. కేరళ రాష్ట్రం త్రిశూర్ కాడుండే గీ కాకాకు ఎరటి సైకిల్ సేకరించుడు అలవాటట. అందుకు తగ్గట్టు ఇలా వరల్డ్ సైకిల్ డే అనట. ఎనకటనంటే ఇంత డెవలప్మెంట్ లేకుండేది. ఊర్లే ఎవరికన్నా సైకిల్ ఉంటే మహా గొప్ప. కానీ ఇప్పుడు ఇంటికొక కార్ అయినట్టే అయింది. సైకిల్ దొక్కేటోలే కాదు, చూద్దామంటే కూడా కనబడని పరిస్థితి ఉన్నది. అయినా ఈ కాలంలో కూడా గిన్ని సైకిల్ సేకరించిండంటే మూతవరే కదా. ఇక్కడ గిట్లుంటే సిద్ధార్థ్ అనే తమ్ముడు సూడూరి రోడ్డు మీదకి ఏసొంటి కారు పట్టుకొచ్చిండో. ఇన్ని రోజులు పుట్టిన పిల్లలకు ఊర్లున్న వాడలకే పెట్టిర్రు సింధూర్ అనే పేరు కదా. ఇప్పుడు సింధూర్ కార్లను కూడా పట్టుకొచ్చిర్రన్నట్టు దేశం మీద ప్రేమతోని. అవును, ఈ నడుమ చెప్పా పెట్టకుండా మాయమైపోతున్నావు. ఏంది సంగతి? ఎప్పుడు నీకే ఉంటాయా పనులు? నాకుండయా ఇల్లు సంసారం? నాకు తెలియకుండా చాలా సీక్రెట్లే మెయింటైన్ చేస్తున్నావు. నా జీవితం తెరిచిన పుస్తకం ఏ ఉంటదిరా. అయితే నిన్న మొన్నటి పేజీ కనిపిస్తలేదేంది? అది అంటే మరి నాకు తెలుసు ఆ పేజీలా వజ్రాలు దాగున్నాయని. ఓషిని ఇల్లు బంగారంగాను నీకు కనికట్టి ఇట్లా తెలుసా? ఆ ముచ్చట నీకెట్లా తెలుసు? మొన్న రాయలసీమలో వజ్రాలు దొరుకుతున్నాయి అన్నప్పుడే అనుమానం వచ్చింది నాకు. నీకు చెప్పే పోదామని అనుకున్నా. వస్తే ఒకవేళ వజ్రం దొరికితే అందులో పొత్తుకొస్తది. ఎందుకు అనుకున్నావా? నీ సంగతి చెప్తుండు గిల కొట్లాట అయిపోయాక.
ఇల్లాలు పిల్లలున్నాక మళ్ళా ప్రేమలు పుడుతుంటాయి కొంతమందికి. కట్టుకున్న దాన్ని విడిచిపెట్టి కడుపున పుట్టిన పిల్లగాన్ని పట్టించుకోకుండా ఇంకొక ఆమెతోటి మకాం పెట్టిండట. ఖమ్మం జిల్లాల మల్సూర్ తాండాల ఈ నాగేశ్వరరావు. కట్టుకున్న పాపానికి వీళ్ళ ఆగడాలు చూసి చూసి యాస్టకొచ్చి ధర్నాకు దిగింది. పెళ్ళైన కాంచెల్లి పిల్లని అరిగోస పెట్టుడు మొదలు పెట్టిండట. ఆయనతో పిల్లగాడు పుట్టినాక భార్యను విడిచిపెట్టి ఇగో ఇంకొక ఆమెతోటి ఉంటున్నాడట. మరి నా బతికేంది, నా కొడుకు పరిస్థితి ఏందని ఇంట్లో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది. అత్తగారిచ్చిన కట్నాలు కానుకలు అన్ని దొబ్బి తిని ఇప్పుడు నడి రోడ్డు మీదేసి తన బతుకు తాను చూసుకుంటూకుంట్రా పోలీసులను పిలిపించి బాబుగారి బండారం బట్టబయలు వేసింది. ఇట్లాంటోళ్ళు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారో ఏమో, పాపం అన్యాయంగా ఆడలు ఉసురు పోసుకుంటాను కాకుంటే. పెళ్ళై పిల్లగాడు పుట్టినాక వాడి దారి వాడు చూసుకుంటే పాపం ఈ బుజ్జి బతికేం కావాలి. పాపం పోనీ అని ఇన్నేళ్ళు ఓపిక పట్టింది. ఇక లాభం లేదని ఇద్దరి భాగవతం బయట పెట్టింది. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.